భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో గల బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలలో సుమారు 215 కోట్ల రూపాయల విలువ గల వర్క్స్ ఈ మధ్య కాలంలో మంజూరు అయ్యాయని, మిగిలిన శాఖల్లో కూడా 100 కోట్లతో వర్క్స్ మంజూరు అయినాయని అన్నారు. కానీ ఈ పనులన్నింటికీ కావాల్సినటువంటి ఇసుక, కంకర, మట్టి క్వారీలు మాత్రం ఇంతవరకు కొత్తగూడెం పాల్వంచలలో లేవని మండిపడ్డారు. వెంటనే ఇసుక, కంకర, మట్టి క్వారీలు ఓపెన్ చేయాలన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలోనే కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీలలో ప్రత్యేక నిధుల కింద ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 215 కోట్ల వర్కులు టెండర్ పిలవడం జరిగింది. ఈ మధ్య టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఈ వర్కులు పిలుస్తున్నారు తప్ప ఈ వర్కులకు ముఖ్యంగా కావాల్సింది ఈ సీసీ రోడ్లకు, డ్రైన్లకు, ఇతర పనులకు కావాల్సింది శాండ్, కంకర, గ్రావెల్, ఎర్రమట్టి. ఎందుకంటే ఈ కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున నర్సరీలకు కూడా టెండర్లు జరగడం జరిగింది. ఈ నర్సరీలకు ఎర్రమట్టే ప్రధాన వనరు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా పాల్వంచ మరియు కొత్తగూడెంలో ఎక్కడ కూడా ప్రభుత్వపరమైన ఇసుక ర్యాంపులు లేవు. పాల్వంచలో, తోపుగూడెంలో కూడా అక్రమంగా క్వారీలు నడుస్తున్నాయి తప్ప అఫీషియల్ గా ఎక్కడ నడవట్లేదు. దానికి అఫీషియల్ బిల్లు ఇవ్వట్లేదు, జీఎస్టీ పరిధిలో ఉండట్లేదు. ఎమ్మెల్యే గారు ఈ పేదలకు పనికొచ్చే రోడ్లు మరియు డ్రైన్లు, ఇతర కట్టడాలు ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసినందుకు బీజేపీ స్వాగతిస్తుంది. కానీ అదేవిధంగా ఈ 200 కోట్లకు 30 వంతు రా మెటీరియల్ ఇసుక, కంకర, మట్టే కాబట్టి తక్షణం ఈ శాండ్ ర్యాంపులు, అఫీషియల్ గా కంకర ర్యాంపులు, అఫీషియల్ గా మట్టి ర్యాంపులు తెరవాల్సిన బాధ్యత ముఖ్యంగా భూగర్భ శాఖకు, మైనింగ్ శాఖకు ఉంది కాబట్టి తక్షణం వాళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా బీజేపీ పార్టీ తరఫున మైనింగ్ అధికారులకు ఇక్కడ ఏడీ కాల్ నుంచి మొదలు పెడితే మైనింగ్ స్టేట్ కమిషనర్ దాకా మేము క్వారీల మీద కానీ, ఇసుక ర్యాంపుల కోసం కానీ, గ్రావెల్ కోసం కానీ, మట్టి క్వారీల కోసం కానీ ఫిర్యాదు చేయడం జరిగింది, దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈ ర్యాంపులు ఉద్దేశపూర్వకంగా స్థానిక అధికార పార్టీ నాయకులే ఆపుతున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా కంకర వచ్చినా సరే, అఫీషియల్ గా ప్రభుత్వం తరఫున ఇసుక ర్యాంపులు నడిస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి పోతాయి. తద్వారా ప్రజలకు ఆ డబ్బులు ఉపయోగపడితే అభివృద్ధిలో భాగం అవుతాయి. కానీ ఈ అనధికారికంగా ర్యాంపులు నడవడం వల్ల అధికార పార్టీ స్థానిక నాయకుల జేబుల్లోకి, కొంతమంది అధికారుల జేబుల్లోకి తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదు. ఈ ఇసుక ర్యాంపులు నమ్ముకొని, కంకర తోలకాలు నమ్ముకొని ఇటు ట్రాక్టర్ల యజమానులు కానీ, లారీ యజమానులు కానీ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ తోలకాలు తోలినప్పుడు పట్టుకోవడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటు ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ ఆధారిత డ్రైవర్లు మరియు ముఠా వాళ్ళు, అటు ట్రాక్టరు, లారీ యజమానులు, దాని ఆధారిత డ్రైవర్లు కానీ, సంబంధిత కూలీలు కానీ బాగుపడాలి. అదేవిధంగా కాంట్రాక్టర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక్క మున్సిపాలిటీనే ఈ 2-3 నెలల్లో 215 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర శాఖలు కూడా కొన్ని 100 కోట్లు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది జిల్లా కేంద్రము మరియు పారిశ్రామిక ప్రాంతం కాబట్టి అభివృద్ధిలో శరవేగంగా జరుగుతుంది. కాబట్టి చుట్టూ మనకు అటు చూస్తే కిన్నెరసాని పరివాహం బాగుంది, ఇటు చూస్తే ముర్రెడు బాగుంది. ఈ కొత్తగూడెం పట్టణం కానీ, పాల్వంచ పట్టణం కానీ, ఇటు పాల్వంచ మండలం కానీ, కొత్తగూడెం